అవును ఈ నడుమ మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఢిల్లీకి పోయినారా లేకుంటే పోయే ఉపాయం ఏమైనా చేస్తానులా ఎందుకో అని అడుగుతుర్రా అగర్సే ఇప్పుడు ఢిల్లీకి కనుక మీరు పోతే ఇక మీ అవసరం తగ్గించుకున్నట్టే ఓరి మంచిగా ఆరోగ్యంగా ఆడికి పోయినోళ్ళు ఇక ఇక్కడికి వచ్చి దవాఖాన్లకు వాడు పక్క అక్కడ గాలి మనుషులను గట్ల ఓసబుచ్చుకుంటుంది గా ఢిల్లీ అవతారం ఇప్పుడు ఎట్లున్నదో దూరంకి వెళ్ళి చూద్దాం రాది. 50 మందికి తెలియజేయిందేమనగా మన దేశ రాజధాని ఢిల్లీ పట్టణంలో గలీజ్ గాయ ఎత్తాంది. కావున మీరందరూ కొన్నొద్దుల దాకా ఢిల్లీ ముఖాన్నే చూడొద్దు, లేకుంటే మీ పానానికే ఆపతి. అయ్యో మరి రేవంత్ సార్ టాప్కోసారి ఢిల్లీకి పోతూనే ఉన్నాడు కదా అనేరు. సార్ కింది విమానంలో పోతాడు, చేయిపాటి పెద్దోళ్ళను కలుగుతాడు, వాళ్ళకు చెప్పవలసినవి ఇయ్యవలసినవి ఇచ్చి మరత్తాడు. సారు ముఖ్యమంత్రినా మరి ఆ పదవి ఉండాలంటే గాలి గీలి అని చూడకుండా ఢిల్లీతో వట్టుడే ఉంటదా? కానీ మనసొంటి సాదా సీదా జనాలు గట్ల కాదా? సరే ఇప్పుడు అసలు ముచ్చట్లకు అద్దాం. ఆగో ఢిల్లీ పట్టణం చూడు ఎట్లయిపోయిందో ఇప్పుడు. ఇదేదో మంచు తుఫాన్ కావచ్చు, పొద్దుగాల 5 6 అవుతుంది కావచ్చు అనుకోగల. కాదు పట్ట పగిలిటి ఢిల్లీ అవతారం గిట్లయిపోయింది. గలీజ్ గాలితోని గిట్ల నిండిపోయింది. మనుషులు బయటకెళ్తే కథమే ఇక కయ్య దగ్గుడు, తుమ్ములు, ఊపిరితిత్తులు ఎటమటమవుడు, దవాఖానాల వాడు. కరోనా కాలంలో కదా మనం అందరం మాస్కులు వేసుకొని తిరిగినట్టు ఇప్పుడు గిట్లా ఢిల్లీ జనాలు మాస్కులు లేనిది బయటకు అత్తనే లేరు. ఎల్లదు కూడా అట మాస్కులున్నా వాళ్ళ పానానికి యాపతే. అంటే గంత ఘోరంగా ఉన్నది ఆడ కాలుష్యం. ఆఖరికి సుప్రీంకోర్టు కూడా ఈ ఢిల్లీ గాలికి తలుచుకొని బాధపడుతుందల్లా. ఎవరో పిటిషన్ చేసిరట ఢిల్లీలో ఉండాలనా సావాలనా, పట్నం గిట్లా ఖరాబ్ అవుడింది, గాలి గిట్లా సంపుడింది అని. ఇగో గిట్లా కోర్టు కూడా మా దగ్గర ఏం మాత్రం దండం ఉన్నదా, మ్యాజిక్లు తెలుసా, గాలి గలీజ్ కాకుండా చూసుకునే జిమ్మెదారి జనం చేతులే ఉన్నది, పట్నం గిట్లా ఖరాబ్ కాకుండా ఏదో ఉపాయం చేయాలి అనబట్టిందట. ఇంకో దిక్కు ఆఫీసులు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తాయటనోళ్ళ. అంటే ఇండ్లల్లో ఉండే కొలువులు చేస్తున్నారట. ఇక కొన్ని స్కూల్ అయితే బంద్ పెట్టిరు. ఇక ఆటల పోటీలు కూడా బంద్ అయిపోయినాయి. బడి పోరగాన్లు కాలేజీ పోరగాన్లు ఆడుకోవాలంటే అరలనే ఆడుకోవాలట. క్రికెట్ అయినా ఫుట్బాల్ అయినా కబడ్డీ అయినా ఇంకే ఆట అయినా బయటికి వస్తే మాత్రం పానాలకే ఎసరత్తది అంటున్నారు. ఇక చెప్పు కథ ఎట్లున్నదో రాను ఇంకా కథ ఘోరం అంటే ఘోరం అంటున్నదోళ్ళ. అందుకే జర కార్లు బండ్లు బయటకు తీయకని చెప్తున్నారు. గల్మ దాటి జనాలు బయటికి రావద్దని సర్కారు వాళ్ళు అంటున్నారు.